నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత పేర్ని నాని ఇతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రం అంతా దుమారం రేపుతుంది. అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రప్పరప్ప అనేది నైటు కన్ను కొట్టి రప్పరప్ప చేయాలి, పొగులు కాదన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఇప్పుడు ఏపీ ప్రజల్లో దుమారం రేపుతుంది. మరి ముఖ్యంగా గుడివాడ ప్రజలైతే కోరుతున్నారు, ఎప్పుడు అరెస్టు చేస్తారు, ఆయన మీద ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటారు అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. తర్వాత ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వం? అయితే ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒక చర్చ, అంటే హాట్ టాపిక్గా నడుస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు గుడివాడలో ఇప్పుడు కొడాలి నాని రావాలని చెప్పి గుడివాడ ప్రజలు కోరుతున్నారు. మరి కొడాలి నాని వెళ్తాడా లేదా, ఇటు పేర్ని నానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అంటే ఏం చెప్తారు మేడం? యాక్చువల్గా ఎవరు సమాధానం చెప్పాలి కొడాలి నాని విషయంలో? కొడాలి నానినే కదా చెప్పాలి. ఎందుకు పేర్ని నాని మాట్లాడుతున్నారు? ఎందుకు ఈయనెందుకు వకాల్తా పుచ్చుకున్నారు కదా? కొడాలి నానిని రమ్మని గుడివాడ ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు? ఎలక్షన్స్ ముందు ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తాను, నేను గెలవనుగాక గెలవడు అని అన్నారు. అన్నందుకు గెలిచాక ఇప్పుడు ఏడాది పైన అయింది, ఇంతవరకు మనిషి పతాలేడు. మధ్యలో ఒంట్లో బాగాలేదని చెప్పి ఏదో సర్జరీ అని చెప్పి ఆయన బాంబే వెళ్ళి హైదరాబాద్ వచ్చి, బాంబే వెళ్ళి బాంబే నుంచి మళ్ళీ అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాడు హైదరాబాద్ వచ్చి. అయితే పోలీసులు ఆయన ఆటలు సాగనివ్వలేదు. ఇప్పుడు గుడివాడ వచ్చాడు, మొన్న ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళినట్టున్నారు. మరి ప్రజలు అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడొచ్చి షూ పాలిష్ చేస్తావు చంద్రబాబు నాయుడు గారిది అని అడుగుతున్నారు. దానికి ఆయన సమాధానం ఇవ్వాలిగా. మాట మాట్లాడితే మైక్ ముందుకు వచ్చి బూతులు మాట్లాడేవాడు కదా. మాట మాట్లాడితే మైక్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని తిట్టేవాడు కదా. పవన్ కళ్యాణ్ని తిట్టాడు కదా. మరి ఏమయ్యాడు? ఇప్పుడు అసెంబ్లీలో ఒక మహిళను పట్టుకొని తిడితే ఆ రోజు మీరందరూ విన్నారు కదా, నోర్లు వెళ్ళబెట్టుకుని. మరి ఈరోజు నీకు సిగ్గు శరం ఉంటే మీరందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డికి చాలా ధైర్యవంతుడు, లేకపోతే అతను మడవ తిప్పడు, మాట తప్పడు, చాలా గొప్పవాడు, ఇది అది అంటారు కదా. మరి మీరు అతని దగ్గర పనిచేస్తూ మీరు మాట ఎందుకు తప్పుతున్నారు? నీకు దమ్ముంటే నువ్వు వచ్చి వాళ్ళ షూ పాలిష్ చేయి. దానికి పేర్ని నాని వస్తాడు, 3 నెలలు పోయాక వస్తాడు, నేను డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని వెళ్ళిపోయాడు, చెప్పేసి వెళ్ళాలి. నువ్వు చెప్పేసి వెళ్ళాలి దమ్ముంటే. నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, నిజంగానే ఉంది, ఇగో చూసుకోండి అని చూపించి, నేను ఖచ్చితంగా 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత పలానా రోజు పలానా డేట్కి వచ్చి నేను షూ పాలిష్ చేస్తానని చెప్పాలి. చెప్పాలా వద్దా? మీరందరూ మాట తప్పని వాళ్ళు కదా. మరి మీరందరూ వైసీపీలో ఉన్నవాళ్ళు కదా. అది మానేసి వాళ్ళ వస్తాడు, పైగా మళ్ళా ఏంటి మీటింగ్ పెడతాడు, ఎవరు అడ్డొస్తారో చూస్తాం, ఏ గంజాయి మందు తాగిన వాళ్ళు వస్తారో చూస్తాము. నువ్వు మీ హయాంలో కదా గంజాయిలు మందులును, మీరు కదా గంజాయి ప్రదేశ్ చేద్దాం అనుకున్నది. మీరు కదా గంజాయి మొక్కని రాష్ట్ర పక్షిలాగా లేకపోతే రాష్ట్ర మొక్కలాగా గంజాయిని చేద్దాం అనుకున్నది. నువ్వు మాట్లాడుతున్నావేంటి పేర్ని నాని? పేర్ని నాని కాదు మాట్లాడాల్సింది. పేర్ని నాని వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అతను ఏదో హారిక గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన పని ఏంటో ముందు చెప్పమనండి. హారికని ఎవ్వరు కొట్టడానికి వెళ్ళలేదు. ఆవిడేదో బీసీ మహిళ అంటూ ఇప్పుడు మళ్ళీ ఒక బీసీ కార్డు, కులం కార్డులు ఎందుకు తెస్తారు? ఇష్యూ ఏంటి అనేది మీరు 2 పక్కలా చెప్పే దమ్ము ఉంటే వైసీపీ వాళ్ళకి చెప్పమానండి. 1 సైడెడ్గా మాట్లాడేసి ప్రజల్లో సానుభూతి తెచ్చుకుందామంటే ఏ ప్రజలు ఒప్పుకోరు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారికి 76 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఎప్పుడు చచ్చిపోతావు, ఇవంతా మాట్లాడాడు కదా. బుద్ధున్న మనిషి అయితే, అన్నం తింటున్న మనిషి అయితే మాట్లాడు. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, సిగ్గు లేదు, బుద్ధి లేదు. కాబట్టి మీరేమంటున్నారు? ఒక మనిషిని చచ్చిపోమంటున్నారు. ఎందుకని? ఆయన రోజుకి 18 గంటలు పనిచేస్తూ ఉంటే, ఆయన ఒక పక్క అమరావతి పునర్నిర్మాణం చేస్తూ ఉంటే, మరో పక్క పోలవరం నిర్మిస్తూ ఉంటే, పరిశ్రమలు తీసుకొస్తే, ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తూ ఉంటే, ఇవాళ సూపర్ 6 ఏదైతే ఉందో వాటిని అమలు చేస్తే మీరు తట్టుకోలేకపోతున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేయాలా? ఏదైతే తల్లికి వందనం ఉందో, మొన్న ఒక ఫ్యామిలీలో 12 మంది పిల్లలు ఉంటే 12 మందికి తల్లికి వందనం ఇచ్చారు. ఇవన్నీ వాళ్ళు భరించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే ఎలాగా? ఉండకూడదు కదా. అధికారులు భయంతో వణికిపోవాలి కదా. మంత్రులందరూ కూడా గజగజ వణికిపోవాలి. అందుకని వీళ్ళు ఇన్ని కుట్రలు చేస్తున్నారు. పైగా అంటాడు అదో జగన్ని భూస్థాపితం చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అలా ఎలా అంటాడు? జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు తీసుకొచ్చాడు, ఇంత మంచి చేశాడు అంటున్నాడు. మీరు పథకాలు ఇస్తే, మీరు మంచి చేస్తుంటే ప్రజలు మిమ్మల్ని 11కి ఎందుకు పరిమితం చేస్తారు?
మీరేం చేశారో, మీరు ఎంత దారుణంగా ప్రభుత్వ పాలన చేశారో ప్రజలకు తెలిసింది కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేయాలనుకున్నా వాళ్ళు మోసపోకుండా, వాళ్ళు మీ మాటల గారడీలో పడకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు. అది నీకు తెలుసు ఆ విషయం. తెలిసినా కూడా ఇవాళ నువ్వు కావాలని మాట్లాడుతున్నావు. ఇంకొకటండి, అసలు ఇప్పుడు ఏది ఆయన భూస్థాపితం చేస్తున్నారు? వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరు భూస్థాపితం చేయక్కర్లా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ బయటకు వస్తే ఆటోమేటిక్గా సిట్ వాళ్ళు, ఈడీ వాళ్ళు వాళ్ళే భూస్థాపితం చేస్తారు. అంటే జైల్లో పడేస్తే పార్టీ భూస్థాపితం అయినట్టే కదా. కాబట్టి ఇవాళ ఒక మాటకే మీకు అంత పౌరుషాలు వచ్చేసి చంద్రబాబు నాయుడిని చచ్చిపోమంటున్నారంటే మీరు మనుషులు కాదు. మీకు అసలు బుద్ధి జ్ఞానం లేదని అర్థమవుతుంది. అదేవిధంగా అయ్యన్న పాత్రుడు 80 ఏళ్ళు వచ్చా ఇంకా చచ్చిపోవా అని అయ్యన్న పాత్రుడిని అంటున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా మనుషుల అన్నం తింటున్నారా, అసలు వీళ్ళు ఎవరికి పుట్టారనే కూడా సందేహం ప్రజల్లో వస్తుంది. వీళ్ళు నిజంగా మనుషులకు పుట్టిన వాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రులు గొప్ప వాళ్ళే అయి ఉంటారు. పేర్ని నాని వాళ్ళ కుటుంబం మంచిగానే ఉండొచ్చు, కానీ ఈయన స్నేహాల వల్ల ఇలా అయి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డితో ఎవరైతే స్నేహం చేస్తారో, జగన్మోహన్ రెడ్డితో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా తయారవుతారా అని ఒక సందేహం ప్రజలకు వస్తుంది. కాబట్టి ఇవాళ పేర్ని నాని మాటలు చాలా తప్పండి. ఆయన పైగా అంటాడు, నేను చీకట్లో నరకమని ఎందుకు చెప్తాను, నరకమని చెప్పాలంటే పగలే నరకం అంటాను అని మళ్ళీ ఇవాళ ఒక స్టేట్మెంటు. అంటే 3 రోజులుగా పైగా అంటాడు, 3 రోజులుగా మీడియా అంతా నా మీదే బతుకుతోంది, నా కమెంట్స్ మీదే వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు, లేకపోతే వీడియోలు చేసుకుంటున్నారని. నువ్వు మాట్లాడిన మాటలు మామూలు మాటలా? అసలు ఒక ఏమనాలి, ఎమ్మెల్యేగా పనిచేసి ఒక మంత్రిగా పనిచేసిన వాడివా నువ్వు? నీకు బియ్యం తినేసి, దొంగ బియ్యం, అదేంటి రేషన్ బియ్యం తిని 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 బాగా ఇదైపోయి ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. పేర్ని నాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వం? ఇప్పుడే కంగారు ఎందుకండి, వాగనివ్వండి. ఇప్పుడు 100 తప్పుల్లాగా వాగనివ్వండి. ఎప్పుడు టైం వస్తే అప్పుడు జైలుకి వెళ్తాడు. వేటే మనం ఎందుకు వేయడం? మనం అసలు అడగక్కర్లే కూడా, ప్రజలు అడగక్కర్లా. టైం వచ్చినప్పుడు అందరూ జైలుకి వెళ్తారు. ఫస్ట్ పెద్ద చేప వెళ్ళిపోతే చిన్న చేపలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అందుకని ఫస్ట్ ఆ పెద్ద చేప బయటికి రానివ్వండి తిమింగలాన్ని. మేడం, పేర్ని నాని ఆడియో కాల్లో కొన్ని నిజాలు బయటకు వచ్చాయి, మొత్తం లోకేష్ గారి మీద చెప్తున్నారు. మరి ఎలా చూడాలి మేడం అసలు ఈ వ్యాఖ్యలు? అంటే ఈ గుడివాడ ఇష్యూ ఏదైతే జరుగుతుందో దీన్ని అతను ఏమన్నాడంటే, మీరు లోకేష్ రెడ్ బుక్ మీద వేసేయండి, లోకేష్ మీద వేసేయండి అని మాట్లాడిన ఆ ఆడియో కాల్ ఏదైతే ఉందో అది లీక్ అయింది. సో మంచిదైంది కదండి. ఇప్పుడు అదంతా జరిగాక ఇవాళ ఇంకా రెచ్చిపోతున్నాడు, ఏం చెప్పాలో తెలియక. కాబట్టి అంటే అతను ఊహించలా మనం మాట్లాడింది ఇలా వైరల్ అవుతుంది, బయటకు వస్తుందని. అంటే ఎప్పుడూ కూడా చూసారా, మనం చెడు చేయాలనుకున్నా ఆ చెడు ఆటోమేటిక్గా ప్రజలకు తెలిసిపోతుంది. కాబట్టి ఇవాళ పేర్ని నాని పని అయిపోయిందండి. ఇప్పుడు హారిక విషయం బయటకు వచ్చింది. హారిక వచ్చి ఆవిడ ఏడుస్తోంది, బీసీ మహిళ అంటున్నారు. సో ఇప్పుడు కొడాలి నాని ఎలాగా అవుట్. ఇవాళ కొడాలి నాని అనేవాడు వైసీపీలో అవుటే ఒక రకంగా. ఇంకా నెక్స్ట్ కొడాలి నానికి అక్కడ సీటు ఉండదు, రేపొద్దున ఎమ్మెల్యే సీటు ఉండదు, పార్టీలో ఎంతవరకు చోటు ఉంటుందో తెలియదు. ఆ లిస్టులోకి పేర్ని నాని కూడా చేరతాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు హారిక హైలైట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి రేపొద్దున హారిక హైలైట్ అయ్యి ఆవిడ రేపొద్దున ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్నా ఆశ్చర్యపోక్కర్లే. నష్టపోయేది పేర్ని నాని, కొడాలి నాని. మా కారు మీదకి దాడి చేయడానికి వచ్చారని వ్యాఖ్యలు చేస్తున్నారు, నిజంగా అంటారా మేడం? ఏమండి, నిజంగా చేస్తుంటే వాళ్ళ ఎవిడెన్స్లు ఈ పాటికి చూపిస్తారు కదండి. వీళ్ళు ఏంటంటే ఒక లేని ఇష్యూని చూపించాలి. మనం చూసాము అక్కడ బంగారుపాళ్యాలో ఏం జరిగిందో. వాళ్ళే తీసుకొచ్చి తోతాపూరి అంత మామిడికాయలు కింద పడేసి వాళ్ళే తొక్కిచ్చి రైతులు ఏడుస్తున్నారంటారు. మిర్చి యార్డ్లో దొంగతనం చేస్తారు. మనకు అన్నీ వరుసగా ఒక్కొక్కటి మనం చూస్తూనే వచ్చాం. కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటల్ని మీరు నిజాలని అనుకోకండి. అలాంటివన్నీ ఏమి ఉండవు. ఆ భ్రమలు మీకు అక్కర్లా. సో ఇదండి, విన్నారు కదా, పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా గుడివాడ ప్రజలైతే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.